వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఏ మాట్లాడుతున్నా. ప్రత్యేకంగా నేను మీ ముందుకి ఈ వీడియో ఎందుకు వచ్చాను అంటే, ఈ మధ్య కాలంలో అటు బీజేపీ గవర్నమెంట్కి సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయడం కానివ్వండి, ఎడ్యుకేషన్కి, యూత్కి సరైనటువంటి పనులు ఏది కూడా లాస్ట్ 10-15 ఏళ్ళలో చేయలేదని చెప్పేసి చాలా సందర్భాల్లో నేను కామెంట్ చేయడం జరిగింది. దీనికి చాలామందికి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఒక మత్తులో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫరెంట్గా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. మిస్అండర్స్టాండింగ్ ఎట్లా చేసుకుంటున్నారంటే, మేబీ ప్రాబబ్లీ వాళ్ళు పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ అవ్వడం వల్ల, లేకపోతే రకరకాల కారణాల వల్ల ఒక రకమైన మోస పద్ధతిలో ఉన్నారండి. దయచేసి ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను అడిగిన పాయింట్ ఏదైతే ఉంటుందో, టెక్నికల్గా నేను రైట్ చేసినటువంటి పాయింట్కి ఒక్క వ్యక్తి కూడా టెక్నికల్గా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సతీష్ గారు ఏంటి మీరు ఎలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు, నన్ను కూడా చాలామంది మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. బట్ నేనేమన్నానంటే, స్టూడెంట్స్కి సంబంధించి, యూత్కి సంబంధించి ప్రతిదీ నేను మాట్లాడాలి. నేను మాట్లాడకపోతే మరి ఎవడు అడుగుతాడు? అంత టెక్నికల్గా నాలెడ్జ్ ఉండి డీప్గా అడగగలిగిన అందరూ కాముగా కాపురాలు చేసుకుని, పెళ్ళిళ్ళు చేసుకుని చక్కగా హ్యాపీగా ఉంటున్నారు. మరి ఎవడొకడు రోడ్డు మీదకి వచ్చి అడగాలి కదా. రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి ఒక కార్యకర్తలు కానీ, పొలిటీషియన్స్ కానీ వాళ్ళకి అసలు బ్రెయిన్ లేకుండా ఓన్లీ డ్రగ్స్ తీసుకుని లేదా స్టెరాయిడ్స్ తీసుకున్నవాడు ఏ విధంగా అయితే ఉంటాడో, ఒక మత్తులో ఒక వ్యక్తి పూజ, ఒక పార్టీ పూజలో ఉంటాడో, ఏది చేసినా ఆడు కరెక్ట్ అంటాడు. పార్టీ వాడు ఏది చేసినా కూడా కరెక్టే అంటారు. సో మరి న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, వ్యక్తులు కానీ మరి మాట్లాడాలి కదా. అది కన్స్ట్రక్టివ్గా చెయ్యాలి. మీరు క్రిటిసిజం అని చెప్తున్నారు, కన్స్ట్రక్టివ్గానే కదా, పాయింట్లే కదా. నేను మాట్లాడేది అంతా టెక్నికల్గానే మాట్లాడుతున్నాను, ఎక్కడ నాన్ టెక్నికల్గా మాట్లాడలేదే. ప్రతిదీ విత్ ఎవిడెన్స్తోనే కదండి నేను మాట్లాడేదంతా కూడా. అంటే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి, యూస్కి సంబంధించింది మీరు ఎందుకు మాట్లాడాలి సార్? ఓన్లీ చదువుకు సంబంధించి మీరు వీడియోలు చేయండి, దాని వరకు మీరు దాటొద్దు అని చాలామంది అడుగుతున్నారండి నన్ను యాక్చువల్గా. బట్ నేను లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో ఉన్నాను ఈ ఆస్పెక్ట్లోను. బట్ అక్కడ నా బాధ ఏంటంటేనండి, దీన్ని కొంచెం డిఫరెంట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి మనం. ఇప్పుడు 100కి ఒక 2-3 మాత్రమే బెటర్గా సెటిల్ అయ్యి, లేదా 5 మాత్రమే సెటిల్ అయ్యి మంచి కాలేజీలో సీట్లు వచ్చి మంచి ఉద్యోగాలకి అవకాశం ఉన్నటువంటి సంబంధించి నేను మాట్లాడుతున్నా. అంటే ప్రతి 100 మందికి 5 మాత్రమే ఉపయోగపడి 2 మాత్రమే అవకాశాలు ఉన్నటువంటి కాలేజెస్ గురించి, మంచి ఆపర్చునిటీస్ గురించి నేను చెప్తున్నా. అవి ఎక్కడ దొరకవు, అది నేను మాత్రమే చెప్పగలను. కాబట్టి పొరపాటుని సతీష్ గారు చెప్పడం మానేస్తే మొత్తం మా బతుకు అంధకారం అయిపోతుంది, మేము ఎటు కాకుండా అనాథలం అయిపోతాం. ఎందుకంటే కొద్దిగా గొప్ప అవేర్నెస్ స్టార్ట్ అయింది 1-2 ఇయర్స్ నుంచి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి మీ వల్లే. సో అందువల్ల మాకు అన్యాయం అయిపోతామని చెప్పి చాలామంది పిల్లలు, కొంచెం చదివి పిల్లలు అడుగుతున్నారు. కరెక్టే. కానీ మరి మిగతా 95% ఆఫ్ ది పిల్లలు, 5% ఆఫ్ ది పిల్లలకి నా ద్వారా బెనిఫిట్ అవుతున్నప్పుడు, ఓవరాల్గా నా ద్వారా కానీ, ఓవరాల్గా 5% ఆఫ్ ది పీపుల్కి మాత్రమే, ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల మంది, తెలంగాణలో 4 లక్షల మంది, 8 లక్షల మంది అండర్ గ్రాడ్యుయేషన్కి ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో, జతగా అర్థం చేసుకోండి అమ్మా, కొత్తగా జాయిన్ అయ్యే విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేషన్కి జాయిన్ అయ్యే విద్యార్థుల సంఖ్య 2 రాష్ట్రాలలో మినిమం 8 లక్షలు ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది, 10 లక్షల వరకు ఉంటుంది. 10 లక్షల వరకు కూడా కొత్తగా అండర్ గ్రాడ్యుయేషన్ కానీ, కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ జాయిన్ అయ్యి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళలో 5% ఆఫ్ ది పీపుల్, 10 లక్షల్లో 5% అంటే 1,05,000, 50,000 మందికి ఏదైనా ఉద్యోగాలు కొంచెం అటు ఇటుగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, మిగిలిన 9,50,000 మందికి నా వీడియోల ద్వారా కానీ, నా సలహాల ద్వారా కానీ పాపం విన్నా అవి అందిపుచ్చుకునే అవకాశం లేకపోవడం వల్ల, లేకపోతే విన్నా ఉపయోగం లేకపోవడం వల్ల 9,50,000 మంది వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఆ 9,50,000 మంది జీవితాలను నేను బాగు చేయాలి అనుకుంటే ఆపర్చునిటీస్ని నేను పెంచలేను. కాబట్టి నేను గవర్నమెంట్తోనో వేరే వాళ్ళతోనో ఫైట్ చేసి, క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఫైట్ చేసి, క్వాలిటీగా ఉన్న కాలేజీలను కానీ నేను పెంచగలిగితే, ఉద్యోగాలు ఇప్పించగలిగే ఇండస్ట్రీస్ని కానీ పెంచగలిగితే, మరి కొంతమందికి అకామిడేట్ చేయగలను అన్నటువంటి ఆ ఉద్దేశం నుంచి వచ్చినటువంటి ఆ థాట్ ప్రాసెస్లోనే నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నా. ఈ సెంటెన్స్ ఎంత అర్థం కాలేదు, మరి నాకు తెలియదు, కొంచెం స్లోగా అర్థం చేసుకోండి. అంటే నేనేమంటానంటే, ఓన్లీ 5% ఆఫ్ ది పీపుల్కి నా వల్ల బెనిఫిట్ అవుతుంది. మిగిలిన 60%, 70%, లేకపోతే 90%, 95%, లేకపోతే సీట్ రానోడో, లేకపోతే దగ్గరికి వచ్చి పోయినాడో, వీళ్ళల్లో కనీసం ఇంకొక 10% అన్న, నేనేమి ఒక 5%కి బెనిఫిట్ అవుతుంది, ఇంకొక 10% అన్న బెనిఫిట్గా నిజంగా భారతదేశ ప్రభుత్వం లేకపోతే ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వం చేయగలిగితే గ్రేట్ అండి.
అంటే నేనేమి 10 లక్షల మందికి ఉద్యోగాలు మంచి మంచి ఉద్యోగాలు రావాలన్నండి, అన్ని జాబులు ఉండవు. అది తప్పు, అది కరెక్ట్గా నేను తెలియక మాట్లాడి చదువుకున్న వ్యక్తిని కాబట్టి నేను అలాంటి ఏదో మాటలు మాట్లాడాను. కనీసం ఇంకొక 10% వరకు పెంచొచ్చండి గట్టిగా ట్రై చేస్తే గవర్నమెంట్స్. ఇది తప్పు జరుగుతుంది. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా సరిగ్గా చేయలేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం భ్రష్టు పట్టించారు. సేమ్ అదే పని ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చేసిందని చెప్తున్నాను తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా చేసిందని ఏ రోజుని కూడా నేను చెప్పలేదండి. కాంగ్రెస్ వాదిని కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారో లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారో అని చెప్పి చాలామంది తెలియక నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారో నాకు లేదు. కాంగ్రెస్ని కూడా భయంకర మీరు అనొచ్చు, మరి కాంగ్రెస్ని ఎక్కువ మాట్లాడదు కాదండి. పార్టీ రూలింగ్ చేసి పార్టీని మనం క్వశ్చన్ అడగాల, అపోజిషన్ పార్టీ వాళ్ళని అడగాల, అర్థం చేసుకోవాలి కదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడగాలంటే చంద్రబాబు నాయుడు గారిని అడగాల లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల. ఇక్కడ అడగాలంటే కేసీఆర్ గారిని ఇంకెందుకు అడుగుతామండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అడగాలి కదండి. అక్కడ మోడీ గారిని తప్ప రాహుల్ గాంధీ గారిని ఎట్లా అడుగుతామండి మనం? అంటే రూలింగ్ చేసి పార్టీకే పవర్స్ ఉంటాయి కాబట్టి, ప్రజలు వాళ్ళకే పవర్ కట్టబెట్టారు కాబట్టి వాళ్ళనే అడగాలి కదండి. ఇప్పుడు ఎవరిని అడగమంటారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం ఏదైనా పోనీ కేసీఆర్ గారిని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే కేఏ పాల్ని కానీ లేకపోతే షర్మిలా మేడం కానీ కవితక్కని కానీ వీళ్ళని అడగమంటారా పోనీ? అంటే అడిగితేనేమో మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అంటారు. మరి ఎవరిని అడగమంటారో? మీరు ఎవరిని అడగొద్దు, మేము చేసేది కరెక్ట్గానే ఉంది, మీరు నోరు మూసి కూర్చోండి అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, మత ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో, మతం పేరుతో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మీ ఇంట్లో పిల్లలు కానీ చదువుకున్న పిల్లలు లేరా? వాళ్ళ గురించే కదా నేను అడుగుతున్నది. నేను ఓన్లీ గవర్నమెంట్ని అడుగుతున్నాను, రూలింగ్ పార్టీని అడుగుతున్నానని చెప్పేసి ఏదైతే మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారో, పేరెంట్స్ని భయంకరంగా తిడతానండి నేను, స్టూడెంట్స్ని చాలా భయంకరంగా తిడతానండి నేను, ఇన్స్టిట్యూషన్స్ ఎవరిని వదిలేశానండి నేను. ఒక్క ఇన్స్టిట్యూషన్ అన్నా నేను ఏదైనా నేను బయాస్డ్గా లేకపోతే అన్బయాస్డ్గా లేకపోతే ఎక్కడన్నా నేను ఏదైనా బయాస్డ్గా ఎప్పుడన్నా ఉన్నానా? ప్రతి కాలేజీని, ప్రతి ఇన్స్టిట్యూట్ని, ప్రతి కోచింగ్ సెంటర్ని నేను అడిగాను కదండి. అటు సివిల్ సర్వీస్ మోసం చేస్తున్న వాళ్ళని అడిగాను, BA+IAS అని చెప్పాను, JEE మోసం చేస్తున్న వాళ్ళని అడిగాను, ఇంటర్నేషనల్ స్కూల్స్ని కోచింగ్ చేశాను, తప్పు చేస్తున్నారని చెప్పాను, కార్పొరేట్ ఎడ్యుకేషన్ని చెప్పాను, CBSE స్కూల్స్ మీద కూడా నేను పోరాటం చేసి తప్పు చేస్తున్నారని చెప్పేసి నేను అందరినీ మేలుకొలుపుతున్నాను. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ల పేరు చెప్పి కనీసం 25 మంది కూడా సెలెక్ట్ అవ్వకుండా ఉన్నారు, IAS IPS మోసం చేస్తున్నారని చెప్పేసి అందరినీ మాట్లాడుతున్నాను కదండి. ఇప్పుడు నా నోరు మూయించేస్తే మీకే నష్టం. అంటే మేబీ మీకు పార్టీ పరంగా మీకు బెనిఫిట్, అంటే రౌడీల కింద తిరిగి లేదా పార్టీల కింద తిరిగి వాళ్ళకి ఏదైనా మీకు బెనిఫిట్ అవుతుందేమో. మీ ఇంట్లో పిల్లలు పెళ్ళాలు మనవలు మేనల్లు చదువు అన్నది లేని ఒక పోరంబోకు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ అవుతుంది తప్ప మధ్యతరగతి కుటుంబాల్లో చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళ కానీ ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళ నాలాంటి సపోర్ట్ చేయడం మానేసి దాంట్లోకి మతాన్ని కులాన్ని తీసుకొస్తున్నారంటే నాకు అర్థం కాదు. పాకిస్తాన్ ఏజెంట్ అన్నాడు ఎవడో నన్ను. అంటే మాట్లాడిన ప్రతి ఓడిని నేషనలిస్టు పాకిస్తాన్ ఏజెంట్ అంటారండి. ఇప్పుడు మొన్న కూడా సోనం వాంగ్చుక్ మరి మానేశాడు ఆయన, తర్వాత ఈయన రాజీనామా చేసి పక్కన పెట్టండి. మరి ఆయన కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు తీసుకుని మానేశాడా? మరి అప్పుడు దాకా 20 రోజుల పాటు వరకు కూడా ఎక్కడ శక్తులు, విదేశీ శక్తులు అంటున్నారు. విదేశీ శక్తులు మరి బయట పెట్టండి మీరే. సతీష్ అన్నవాడికి విదేశీ ఫండింగ్ వచ్చింది, బయట పెట్టండి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విదేశీ ఫండింగ్ వచ్చిందని చెప్పాను. అంటే నింద వేసేయడం కాదండి, మీరు ప్రూవ్ చేయరాదా? గవర్నమెంట్ మీ చేతిలోనే ఉంది కదా, ప్రూవ్ చేయండి. విదేశీ ఫండింగ్ వచ్చిందని చెప్తున్నారు, ప్రూవ్ చేయండి. చాలా వచ్చినాయి కదా అక్కడికి, జంతర్ మంతర్ దగ్గరికి, మీ దగ్గర పవర్ ఉంది కదా, చేయండి. ఈవెన్ NAC యాక్టే పెట్టేస్తా అన్నారు యాక్చువల్గాను, NCA. అవును, మీరు ప్రూవ్ చేయొచ్చు కదా. రైతులు ఉద్యమం జరిగినప్పుడు కూడా విదేశీ డబ్బులు వచ్చినాయి లేకపోతే విదేశీ హస్తాలు ఉన్నాయన్నారు. మరి ప్రూవ్ చేయాలి కదా, మరి ప్రూవ్ చేయలేదా? మరి ఎన్ని అకౌంట్లు బయటకు తీశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, చేయండి పోనీ. కాదండి మీరు ఇది గుడ్డ కాల్చి కాదండి. ఇప్పుడు నేను న్యూట్రల్ పర్సన్, ఎడ్యుకేషన్ మీద సంబంధించి మాట్లాడుతున్నాను. నేను అన్యాయం జరుగుతుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, ఆంధ్రప్రదేశ్లో ఒక్క క్వాలిటీ కాలేజీ కూడా లేదు, ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, జాబ్స్ లేవు, ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వట్లేదు, IT AA వచ్చింది, జాబులన్నీ పడిపోతున్నాయి, పిల్లలు అనాథలు అయిపోతున్నారు, మధ్యతరగతి పీపుల్ అందరూ కూడా లోయర్ క్లాస్ పూర్ పీపుల్ అయిపోతున్నారు, వాళ్ళ డబ్బంతా ఈ చదువులకి వీటికి ఖర్చు పెడుతున్నారు, అవుట్కమ్స్ లేనటువంటి విద్య అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్స్ ఏమో వరస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయింది. గవర్నమెంట్ స్కూల్లో చదివిన 1% ఆఫ్ ది స్టూడెంట్స్ అయినా అండర్ గ్రాడ్యుయేషన్లో ప్రీమియర్ కాలేజీకి ఏదైనా Tier 1 కాలేజీకి వెళ్ళాడు 1% అన్నా దీనికి కదా సిగ్గుపడాలా? గవర్నమెంట్లో ఉన్నటువంటి BJP లీడర్సా లేకపోతే ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు లేకపోతే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి? 1% నేను మాట్లాడేది. అంటే 100కి ఒక్కడు కూడా మంచి పొజిషన్కి తీసుకెళ్ళడానికి సిగ్గుపడండి. మేము చదివే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివితే 100కి 50% గొప్పోళ్ళు అయ్యాం కదా. అంటే 20 సంవత్సరాల్లో మీకు కంట్రీ ముందుకెళ్తుందా, కంట్రీ వెనక్కి వస్తుందా? ఇది కదా అడుగుతున్నాను, కంట్రీ వెనక్కి వెళ్తుందని అడుగుతున్నాను నేను. ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు అయ్యారని మీరే చెప్పుకుంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు చదివారు, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్లో చదివారని చెప్తున్నాడు కదా, మీరే చెప్తున్నారు కదండి అందరూను. మరి మీరే చెప్పినప్పుడు 20 సంవత్సరాల్లో 1% కూడా పెరగని స్థితికి వచ్చినందుకు, తగ్గిపోయినందుకు
నీచాతి నీచంగా తగ్గిపోయినందుకు క్వాలిటీ ఎడ్యుకేషను. మరి ఎవరిని అడగమంటారండి? మీరు కాంగ్రెస్ పార్టీ అని చెప్తారంటే నాకు అర్థం కాదు. వాళ్ళు సరిగా చేయకే కదా ఇప్పుడు మీకు ఇచ్చింది, మీరు సరిగా చేయండి అని చెప్తున్నారు. మీరు కూడా ఇలా తగలట్టారు కదా అని అడుగుతున్నారు. మరి ఎవరిని అడగమంటారు ఇప్పుడు? మీరే చెప్పండి. పోనీ ఎవరిని అడగాలి చెప్పండి. పోనీ మీరే చెప్పండి. నీట్ పేపర్ లీక్ అయితే అకౌంటబిలిటీ తీసుకోమని మినిస్టర్ కాకపోతే ఎవరిని అడుగుతారు? అపోజిషన్ రాహుల్ గాంధీని అడుగుతారా? సిగ్గుందా కనీసం మాట అంటాకే? నేను మాట్లాడేది స్పెసిఫిక్గా పాయింట్ టు పాయింట్ ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నా. 1% ఆఫ్ ది గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి 12th క్లాస్ చదివినటువంటి విద్యార్థులు 1% అయినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మంచి టైర్ 1 కాలేజీలకి పంపించగలిగారా? మరి ఇంత ట్యాక్స్ మనీ మీరు ఖర్చు పెట్టి పంపించలేనప్పుడు ఎందుకు మీరు ఇంత డబ్బు ఖర్చు పెట్టి మనిషి మీద ₹1,00,000 ఖర్చు పెట్టి 12 సంవత్సరాలు చదివిస్తున్నారు, మనిషి మీద 12 లక్షలు పెట్టుబడి పెట్టి వీళ్ళందరినీ ఎంతమందిని ఇప్పుడు ప్రయోగం చేశారో డేటా తీయండి అని అడిగాను నేను. మరి ఎవరిని అడగమంటావు ఇప్పుడు నేను? ఇంతకుముందు వాళ్ళు చేశారా అని అడుగుతారంటే ఇంతకుముందు వాళ్ళు చేయలేదు నేనే చెప్తాను కదా, చేయలేదు కాబట్టి మీకు ఇచ్చారు, మీరేం చేశారని అడుగుతున్నాను నేను. టైం సరిపోదా మీకు? మూడు టర్ములు అయితే టైం సరిపోవడం ఏంటి? ఓకే, కనీసం 1% అనే చేయండి. కనీసం 100 అండి, 100 1% అనే చేయండి. కనీసం 1% చేయండి, 1% చేయండి. తీయండి. ఫీజు రియంబర్స్మెంట్లో ఏదైతే మీకు ఎంసెట్ కాలేజీల్లో ఎంతమందికి చదువులు చెప్పిస్తున్నారు కదా, ఇంతకుముందు 2005లో ఎంసెట్ కాలేజీల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, అవుట్కమ్స్ ఏ విధంగా ఉన్నాయి, 2010లో ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు 2026లో అధ్వానంగా పడిపోయినాయని చెప్తున్నాను కదా. 15 ఏళ్లలోనే పడిపోయింది. 2010లో ఎంత అధ్వానంగా లేదు కదా, 2005లో ఎంత అధ్వానంగా లేదు కదా గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ. సరే మీరు అనొచ్చు ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ పెరిగిపోయినాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదని మీరు చెప్పొచ్చు. మరి యూనివర్సిటీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు అప్పుడే ఉండే అన్నీ ఉండి చచ్చినాయి కదా. ఇప్పుడు ఐఐటీస్ అయితే కొన్నింటి పెరిగినాయి. కానీ ఇప్పుడు జవాబుదారు నేను అడిగేది ఏంటి? జవాబుదారీ అని అడుగుతున్నాను. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు ఎంసెట్ కాలేజీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోయినా గవర్నమెంట్ని అడగొద్దు అంటారు. సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటక, సెంట్రల్ యూనివర్సిటీ జమ్మూ, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఏదైతే ఉందో 54-55 సెంట్రల్ యూనివర్సిటీస్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈవెన్ ఢిల్లీ యూనివర్సిటీస్లో 2010-2015 వరకు ఎంతో కాంపిటేటివ్గా అడ్మిషన్స్ టాప్ స్టూడెంట్స్ అదే మంచి టఫ్గా ఉండేది ఏదైతే ఉంటుందో 30% ఆఫ్ ది సీట్లు ఢిల్లీ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలో సీట్లు మిగిలిపోయినాయి. ఎంతమంది తెలుసు? అంటే వరస్ట్ కాలేజ్ అయిపోయింది. జేఎన్యూ కానివ్వండి, ఢిల్లీ యూనివర్సిటీ ఎంతో ప్రెస్టీజియస్ కాలేజీలు చెప్పుకునేటువంటి కాలేజీలన్నీ కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు కోర్సులు మార్చకుండా, అప్డేట్ అవ్వకుండా, ఫండింగ్ ఇవ్వకుండా, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయకుండా అనాథల కింద ఆ కాలేజీలు మీరు వదిలేస్తే 30% సీట్స్ కూడా ఫిలప్ అవ్వలేదు. కాబట్టి మరి ఇంతకుముందు ఉన్నటువంటి 2010-14 దాకా అలా లేదే. 2014లో ఉన్న నెంబర్స్ తీయండి. నేను నెంబర్స్తో మాట్లాడుతున్నాను కదా, మీకు ఓపిక ఉంటే నెంబర్స్తో మాట్లాడండి. 2014లో ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ రేట్ ఎంత, 2010లో ఎంత, 2005లో ఎంత, 2020లో ఎంత, 2018లో ఎంత, ఇప్పుడు ఎంత తీయండి లెక్కలని అడుగుతున్నా. మరి ఆ కాలేజీని ఎందుకు భ్రష్టు పట్టించారు? జేఎన్యూని కానీ ఢిల్లీ యూనివర్సిటీని కానీ మీరు ఇంప్రూవ్ చేశారా లేకపోతే భ్రష్టు పట్టించారా అనేది నేను అడుగుతున్నా. ఉస్మాన్ యూనివర్సిటీని అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో లెక్కలు తీయమని అడుగుతున్నా. మరి ఎవరిని అడగమంటావు? గవర్నమెంట్ని అడగకపోతే రేపు ఇంకో గవర్నమెంట్ అయితే దాన్ని కూడా అడుగుతాను నేను. ఇప్పుడు అడగద్దా? ఒరే మీ గురించి అడుగుతున్నాను కదరా నేను, తెంగరద వల్లారా? అడిగేది ఎవరి గురించి? కనీసం 100కి 4-5% కూడా మంచి క్వాలిటీ కాలేజీలు సీట్లు లేవు. మిగతా వాళ్ళు జాబులే రావట్లేదు. కనీస అవగాహన ఉందా? బుర్ర తక్కువ ఎదవల్లారా, కనీసం అవగాహన ఉందా? 95% ఆఫ్ ది పీపుల్కి జాబులు లేవు, ఇంటర్న్షిప్లు లేవు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేవు, మంచి కాలేజెస్ లేవు. వీళ్ళ బతుకులు అధ్వానం అయిపోతున్నారా? మిడిల్ క్లాస్ అందరూ లోయర్ పూర్ పీపుల్ అయిపోతున్నారా? మీ తరపున ఎవడొకటి మాట్లాడేవాడు కావాలి కదా. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడి మొదటి స్వరం నేనే కదా 2 రాష్ట్రాల్లోనూ. ఇప్పుడు నన్ను చంపేస్తే తప్ప మీకు మనశ్శాంతి ఉంటుందా ఏంటి? అసలు అది అంత భయంకరంగా నాకు వాట్సాప్ మెసేజ్లు కానీ కింద కానీ అదేంటిది? నీ కొడుకు చదవట్లేదా అంటే మాకు చదువులతో పని ఏంటి? మేము రౌడీ నా కొడుకులు, మేము కార్యకర్తలం, మతానుమాదులు, మేము ఏదైనా మాట్లాడతాం. ఏంటిది? మతపిచ్చి ఉగ్రవాదులా? అవును, నీకు కన్స్ట్రక్టివ్గా మాట్లాడమంటున్నావు కదా. నేను పాయింట్ మాట్లాడాను, దానికి పాయింట్కి ఆన్సర్ చేయి. ఎన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి? గత 15 ఏళ్లలో ఎలా ఇంప్రూవ్ చేసాం మనం? మాట్లాడు. ఎంతమందికి అవుట్కమ్స్ ఉన్నాయి? ఎంతమంది ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేసావు? ఎంత ఫండింగ్ ఇచ్చావు? అవుట్కమ్స్ ఎంతమందికి మంచి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు అవుట్కమ్స్ తీ. ఇంత డబ్బు పెడుతున్నావు కదా, అవుట్కమ్స్ తీయాలి కదా. ఢిల్లీ యూనివర్సిటీ గురించి మాట్లాడతాం, జేఎన్యూ గురించి మాట్లాడతాం, బయటికి రా. ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశంలో 42,000 కాలేజీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతుందని చెప్తున్నాను నేను. ఇంతకు ముందు చేశారని చెప్పట్లేదు, వాళ్ళు అధ్వానంగా చేశారు, పడిపోతుంది ఇదంతా.
20 ఏళ్ళ నుంచి అధ్వానంగా పడిపోయి అసలు ఎడ్యుకేషన్ అనేది వరస్ట్ సిస్టమ్ అయిపోయింది. ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉందా కనీసం 1% అన్నా? ఈ రౌడీలకి, ఈ కార్యకర్తలకని, ఈ మతానుమాదులకని మీకు కనీస అవగాహన ఉందా? 1% అన్నా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అవగాహన ఉందా? 1% అన్నా ఉందా కనీసం? అదే అడుగుతున్నాను నేను. దానికి తప్పంటే ఎట్లా అండి నన్ను? ఇప్పుడు నా నోరు మూయించడం వల్ల మీకు ఏంటి ఉపయోగం? సరే పోనీ మానేస్తానులే, పోనీ మీరు ఆనందపడతారా? ఇప్పుడు పడండి. ఇప్పుడు నేను పేరెంట్స్ తప్పు ఉంటే పేరెంట్స్ని అడుగుతున్నాను కదా, దాంట్లో పార్టీలే ఉంటాయండి, మతాలు, ఇన్స్టిట్యూషన్స్ అడుగుతున్నాను కదా, స్టూడెంట్స్ని అడుగుతున్నాను కదా, గవర్నమెంట్ని అడుగుతున్నాను కదా, పొలిటికల్ పార్టీస్ని అడుగుతున్నాను కదా, కాలేజెస్ని అడుగుతున్నాను కదా, పాలసీస్ గురించి క్వశ్చన్ చేస్తున్నాను కదా. మరి స్టూడెంట్స్ యూత్కి సంబంధించి ఇప్పుడు ఏం మాట్లాడినప్పుడు మీరే చెప్పండి. పలానా మాట్లాడాలని చెప్పండి నాకు. మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగట్లేదు, కర్ణాటకలో జరిగింది కదా, ఈ రాష్ట్రాల్లో ఉన్న కాలేజీల గురించి సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతారంటారేంటరా? రాష్ట్రాల్లో ఉన్నాడు ఆల్మోస్ట్ మొత్తం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే కదా. నేను ఓవరాల్గా అడుగుతున్నా, నేను ఇక్కడ అడగట్లేదు, స్టేట్ గవర్నమెంట్ అడగట్లేదు. నేను చాలా వీడియోలు చేశాను, మీరు మిగతా వీడియోలు వినకపోవడం వల్ల మీకు తెలియట్లా. చాలా వీడియోలు చేశాను నేను స్టేట్ గవర్నమెంట్ అడిగిని. మీరు ఒక వీడియో వేస్తే ఎట్లాగా? రేవంత్ రెడ్డి గారి గురించి ఎన్నో చెప్పి మాట్లాడుంటాను నేను. కాంగ్రెస్కి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఉస్మానియా వెళ్ళి స్టాన్ఫోర్డ్ చేస్తానంటారు తప్పని నేను అడిగాను. నేను కాదండి, ఇప్పుడు నేను ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ బీజేపీ రూల్ లేవా, లేకపోతే కాంగ్రెస్ రూల్ లేవా? ఎవరిని అడగాలి మరి? అది సెంట్రల్ గవర్నమెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్స్ కాదండి. మీరు మాట్లాడేటప్పుడు కన్స్ట్రక్టివ్గా పాయింట్కి పాయింట్ ఆన్సర్ చెప్పడం మానేసి మిగతా అయితే నేను పాయింట్ క్లియర్ కట్గా ముఖం మీద కొట్టినట్టు అడుగుతున్నా, నెంబర్స్తో సహా. క్యాగ్ రిపోర్ట్లో ఉన్న నెంబర్స్ని, యూడిఐఏసీలో ఉన్న రిపోర్ట్స్ని కానివ్వండి, లేకపోతే యాసర్ రిపోర్ట్లో కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానివ్వండి, లేకపోతేనేమో ఏవైతే గవర్నమెంట్ అఫీషియల్గా వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏమన్నా ఆ రిపోర్ట్స్లో ఉన్నటువంటిది ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్తో మాట్లాడుతున్నా. ఆ ఇండికేటర్స్ తగ్గినాయి, క్వాలిటీ వరస్ట్గా ఉందని చెప్పేసి, ఫ్యాకల్టీస్ ఏదైతే యావరేజ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, హైయర్ స్టడీస్ ఏ విధంగా ఉన్నాయి, కాలేజీలో ఉన్న ఫెసిలిటీ గురించి మాట్లాడుతున్నా, కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీస్ యొక్క క్వాలిఫికేషన్ గురించి అడుగుతున్నా, వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పి అడుగుతున్నా. స్కిల్ సరిగా లేదు, స్కిల్ ఇప్పిస్తామని చెప్పి ఏదైతే స్కిల్ ఇండియా అని చెప్పారో అది సరిగా లేదని చెప్పాను. మేక్ ఇన్ ఇండియా పెట్టి మొత్తం అంతా చేస్తారు. ఎవడో చెప్పాడు మొన్న, చీపుర్లు కూడా 600 కోట్లు పెట్టి మనం చైనా నుంచి కొనుక్కుంటున్నాం. మనకి మేక్ ఇన్ ఇండియా అంటే నాకు అర్థం కాదు. అథవా చీపుర్లు కూడా తయారు చేసుకోలేము మనం. ప్రతిదీ పిన్ని దగ్గర నుంచి ప్రతిదీ మన చైనా నుంచి తెచ్చుకుంటున్నాం కదా, మనకి ఇంకా మేక్ ఇన్ ఇండియా ఏంటి? ఇట్లాగ మీరు అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తున్నారు యూత్కి, నిజంగా జాబులు లేవు, ఇబ్బంది పడుతున్నారని నేను అడుగుతున్నా. మరి అవేర్నెస్ ఇవ్వద్దా? అడిగితే మీకు కుదరదు. మీరు ఎవరిని అడగనా? నువ్వే చెప్పు. దీని రెస్పాన్సిబిలిటీ పనులు ఎవరు అడగాలి? జవహర్లాల్ నెహ్రూని అడగమంటున్నారు. అసలు మీ మహాత్మా గాంధీ గారిని తిట్టడం లేదా జవహర్లాల్ నెహ్రూ గారిని అడగండి అంటున్నారు. ఏంటంటే ఇది నాకు అర్థం కాదు. ఒకటి అది బోడుగుంటికి దేనికో మోకాలకి ముడేసినట్టుగా స్ట్రైట్ పాయింట్ అడిగాను నేను. గత 15 ఏళ్లలో, గత 20 ఏళ్లలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా డిక్లైన్ అవుతుంది, సర్వనాశనం అయిపోతుంది. దేనికి పనికిరాని వరస్ట్ సిస్టంలోకి తేలి పిల్లలందరినీ మాఫియా కింద, డ్రగ్స్ కింద, పొలిటికల్ రౌడీల కింద, స్విగ్గీ జొమాటోలో బాయ్స్ కింద యూత్ అంతని వేస్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని నేను అడుగుతున్నా. క్వాలిటీ పెంచండి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, ఫ్రీబీస్ మానేయండి, R&D మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి అని అన్నాను నేను. మాకు దీంతో పని లేదు, మాకు కావాల్సింది ఓన్లీ మతం ఒకటే అని చెప్తున్నారు మీరు. నీ మతానువాదం ఉంటే నువ్వు ఉంచుకో, నువ్వు ఈ ఉగ్రవాదం అనేది. నిజమైన ఉగ్రవాదులు ఎవరంటే మీరే. ఒక్క మాట అంటే పడిపోతున్నారు. కలిస్తానంటారు, అదంటారు. ప్రూవ్ చేయండి మరి. 12 ఏళ్ల నుంచి ఎంతమందిని కలిస్తానని ప్రూవ్ చేశారు, ఎంతమంది కలిస్తాను అని ప్రూవ్ చేశారు? మీరు ప్రూవ్ చేయండి మరి. మీదే కదా గవర్నమెంటు, ప్రూవ్ చేయ మరి. కాదండి, తప్పండి ఇది. నేను మీ పిల్లల గురించి, మీ ఇంట్లో ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతున్నాను. అలాగంటే మా ఇంట్లో ఎవడో లేడు సార్ చదువుకునేవాడు, మేమందరం రౌడీలం సార్, మేమందరం కార్యకర్తలం సార్, మేము లీడర్లం సార్, మాకెందుకు చదువులేని? మాకు కావాల్సింది ఓన్లీ మతం, ధర్మం, ఓన్లీ ఓటే. మాకెందుకు సరే చదువులేని? చదువుకునేనా మేము బాగుపడ్డామా? మోసం చేస్తాం, రౌడీజం చేస్తాం, మా పిల్లలకి అదే నేర్పిస్తాం అనుకుని కొంతమంది మతోన్మాద టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాబ్లం నేను నచ్చకపోవచ్చు. మీ ఇంట్లో చదువుకుని పిల్లడు ఉన్నాడంటే వాడు కూడా నన్ను వ్యతిరేకించాడు అంటే మీ అమాయకత్వానికి 2 చేతులు పెట్టి దండం పెట్టాను నేను. మీ పిల్లల గురించి అడుగుతున్నాను, నాకు అవసరమే ఉందిరా? అంటే మా పిల్లలు సీట్లు వచ్చేసినా చదివేసుకుంటారు, అయిపోతుంది. నాకు అవసరమే ఉంది అసలు? ఈ దరిద్రపు స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత వరస్ట్గా ఏడ్చి వచ్చింది కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టి హోమ్ స్కూల్ పెట్టి చదివించుకోవాల్సి వచ్చింది నాలాంటి కూడా. సిగ్గుపడాలి.
దరిద్రమైన సిస్టంలో ఉన్నందుకు మనం. నేనే భయపడ్డా. నేను చదువుకునే రోజులు అలా లేదు కదా. ఎవరిని అడగమంటారు? ఆన్సర్ చెప్పండి కింద పోనీ. మిమ్మల్ని అడగొద్దు గవర్నమెంట్ని. ఎవరు అపోజిషన్ పార్టీని అడగండి. అపోజిషన్ వాళ్ళు అడిగితే అడుగుతాను అని అడుగుదాం. అపోజిషన్లో అడగమంటారా లేదా కేఏ పాలని అడగమంటారా? అడగొద్దు. ఏంటిది? వాడు డిఫెన్స్ సెక్టర్లో ఇంప్రూవ్ అయింది కదా అంటాడు. ఏంటి డిఫెన్స్ సెక్టర్లో ఇంప్రూవ్ అయింది? అంత ఎన్ని టెర్రరిస్ట్ అటాక్లు అప్పుడు జరిగినాయి ఇప్పుడు జరిగింది తెలుసా? 2015 నుంచి ఇప్పుడు దాకా ఎన్ని జరిగినాయి? అంతకుముందు 10 ఏళ్ళు ఎన్ని జరిగినాయి? 10 ఏళ్ళు కంపేర్ చేయి. ఎంతమంది చనిపోయారు? ఎన్ని టెర్రరిస్ట్ అటాక్లు జరిగినాయి? సరౌండింగ్ ఉన్న కంట్రీస్తో ఉన్న రిలేషన్స్ 2015లో ఎంత ఫ్రెండ్లీ రిలేషన్స్ భారతదేశానికి ఉంటే ఇప్పుడు ఏ కంట్రీతో మీకు రిలేషన్స్ ఉన్నాయి? మియాన్మార్తో ఉన్నాయా? బంగ్లాదేశ్తో ఉన్నాయా? నేపాల్లో ఉన్నాయా? దేంతో ఉన్నాయి? ఎక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్ట్రెంగ్త్ అని? ప్రతి బోర్డర్ దగ్గర గొడవలే మనకి. యుగోయిస్టిక్ పార్టీలు ఉంటే ఇలాగ ఉంటుంది. కనీసం మారండి. నాలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద క్వశ్చన్ చేస్తున్నాడు. మీరు నా మీద పడిపోవడం వల్ల ఉపయోగం లేదు. సిస్టమ్ వరస్ట్గా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్. మీకు అది తెలుసుకుని జ్ఞానం మీకు భగవంతుడు ఇవ్వలేదు కాబట్టి భగవంతుడు మీకు ఆ జ్ఞానం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప నేనేమీ చేయలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.